వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగింది అనడానికి కాగ్ రిపోర్టే నిరసనమని చంద్రబాబు అన్నారు. నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్ లో ఏపీ కంటే బీహార్ కూడా మెరుగ్గా ఉందని చెప్పారు. రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని అన్నారు చంద్రబాబు. గద్దర్పై కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గద్దర్కి అవార్డు ఎలా ఇస్తామంటూ బండి ప్రశ్నించారు. బండి కామెంట్లపై కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. గాంధీ భవన్ దగ్గర బండి సంజయ్ దిష్టి బొమ్మను దగ్ధం చేసింది. మోదీ, అమిత్ షాలు రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారంటూ విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. సంవిధాన్ బచావో ర్యాలీలో పాల్గొనేందుకు సీఎంతో పాటు మంత్రులు ఇండోర్ చేరుకున్నారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. పార్టీ కార్యకర్తగానే ఉంటూ ఏ పదవి ఇచ్చినా బాధ్యతగా నిర్వర్తిస్తానన్నారు లోకేష్. పార్టీ పదవుల్లో ఒక వ్యక్తి 3 పర్యాయాల కంటే ఎక్కువ ఉండకూడదని, ఇతరులకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పారు. జాతీయ కార్యదర్శిగా తాను తప్పుకుంటానన్నారు లోకేష్. ఫిబ్రవరి 1 నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ విలువ పెంచబోతున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. అమరావతికి సంబంధించిన 29 గ్రామాల్లో భూమి విలువను పెంచడం లేదన్నారు. విజయవాడ, భోగాపురం పరిసరాల్లో పెరగొచ్చన్నారు. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు సమ్మె నోటీస్ ఇచ్చాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14 నెలలైనా ఉద్యోగుల సమస్యలు పట్టించుకోలేదంటున్నాయి. 21 డిమాండ్లతో నోటీసులు ఇచ్చాయి. ఇండోర్లో జరిగిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని అంతం చేసేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీలు కుట్ర చేశాయన్నారు. మోదీ ఇద్దరి కోసమే పనిచేస్తున్నారన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకి జేపీసీ ఆమోదం తెలిపింది. వక్ఫ్ బోర్డు చట్టంలో 46 సవరణలను విపక్షాలు ప్రతిపాదించాయి. అయితే విపక్షాల సవరణలని జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్ తిరస్కరించడంతో సమావేశంలో వాగ్వాదం జరిగింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు ఎన్నో పాపాలు చేశారని, కుంభమేళాల్లో స్నానం చేసినంత మాత్రాన వాళ్ళ పాపాలు పోవని ఖర్గే అన్నారు. అంబేద్కర్ని అవమానించారని, ఇద్దరూ నరకానికి పోతారని తీవ్ర విమర్శలు చేశారు.